క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని వ్యక్తిత్వంపై దాడులు. అపవాది కుట్రలను ఎదిరించుచు దృఢముగా నిలబడుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది కుతంత్రములను ఎదిరించుటకు దృఢముగా నిలబడుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు ఉద్బోధించడము ఆత్మీయ యుద్ధములో సాతాను ఉపయోగించే వివిధ వ్యూహాలను సూచిస్తుంది. దేవుని వాక్యము గురించి సందేహాలను లేవనెత్తడం ద్వారా ఆయన స్వభావాన్ని మరియు ఉద్దేశాలను ప్రశ్నించడం అతని వ్యూహాలలో ఒకటి. ఏదైనా తోటలో అవ్వతో, ఈ తోటలోని ఏ చెట్టు ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడగడంతో అపవాది వ్యూహాన్ని ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఒక చిన్న ప్రకటనతో సాతాను దేవుని వాక్యాన్ని వక్రీకరించాడు మరియు వాదించాడు. నిజమేమిటంటే దేవుడు వారిని ఏ చెట్టు ఫలములను తినకూడదని నిషేధించలేదు. వారు ప్రతి చెట్టు ఫలములను ఉచితంగా తినవచ్చు, ఒక్క మంచి చెడులో తెలివినిచ్చు వృక్ష ఫలము తప్ప. ఆదికాండము 2వ అధ్యాయము 16 మరియు 17 వచనాలు. సాతాను తన వక్రీకరణ తర్వాత దేవుని వాక్యాన్ని పూర్తిగా తిరస్కరించాడు. మీరు నిజంగా చనిపోరు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనము. పాపం మరణానికి దారితీస్తుందని దేవుడు చెప్పినప్పుడు అతడు అబద్ధం చెప్పాడని సూచించాడు. ఆ తర్వాత సాతాను హవ్వతో ఆమె ఆ పండు తింటే ఆమె వాస్తవానికి దేవునిలా మారుతుందని చెప్పాడు. వచనం 5లో. దీని అర్థం ఏమిటంటే దేవుడు హవ్వ నుండి ఏదో మంచిని దాస్తున్నాడు మరియు ఆమె దానిని కోరుకోకుండా ఉండడానికి అతను ఆమెను మరణము మరియు తీర్పు యొక్క ఏమీ లేని బెదిరింపులతో బెదిరించాడు. సాతాను విధానంలోని మోసపూరిత స్వభావాన్ని మీరు గ్రహించారా? విషాదకరంగా అవ్వ అయితే అపవాది తంత్రాన్ని గ్రహించలేకపోయింది. దేవుణ్ణి నమ్మి విధేయత చూపే బదులు ఆమె సాతాను అబద్ధాలను నమ్మి ఆ చెట్టు ఆహారానికి మంచిది, కంటికి ఇంపుగా, జ్ఞానవంతుడు కావడానికి కోరదగినదని అనుకుంది. తర్వాత ఆమె చెట్టు ఫలాల్లో కొన్ని తీసుకొని తిన్నది. వచనము 6. సాతాను మోసగించి తన అబద్ధాలను తరతరాలకు వ్యాపింపజేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనము. అతను కుయుక్తిపరుడు. దేవుని వాక్యాన్ని వక్రీకరించడము మరియు తిరస్కరించడం ద్వారా దేవుని అప్రతిష్టపాలు చేయడానికి అతను చేసే ప్రయత్నాలు వివేచన గల క్రైస్తవులకు స్పష్టంగా గ్రహించేటట్లు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, సాతాను దాడులకు బలి కావద్దు. క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనము ద్వారా వాక్యములో బలంగా ఉండు, బలంగా ఎదుగు. ప్రార్థన మరియు బైబిల్ సూత్రాలకు విధేయత చూపడం ద్వారా ఆత్మ నియంత్రణకు లొంగిపో. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన కోసం నేను మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను. మొదటిగా, సాతాను మోసాలను గుర్తించడానికి వివేచనను, సత్యాన్ని అనుసరించడానికి జ్ఞానాన్ని ఇవ్వమని దేవుడిని అడగండి. రెండవదిగా, క్రమంగా శ్రద్ధగా బైబిల్ అధ్యయనం చేయడానికి మిమ్మల్ని మీరు క్రమశిక్షణ ఉండడానికి దేవుని సహాయం కోసం ప్రార్థించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.